హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 20. ఇక నైట్ డిన్నర్ అయిపోయాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ. అర్జున్ భార్య వైపు చూస్తూ తన చేతిలో ఒక అప్లికేషన్ పెట్టాడు. ఇది నువ్వు ఫిల్ చేసి రేపు మార్నింగ్ ఇస్తే నేను మీరా చేత సబ్మిట్ చేయిస్తాను అన్నాడు అర్జున్. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అర్జున్ వైపు చూస్తూ చెప్పింది సింధు కృతజ్ఞతగా. అర్జున్ భార్య వైపు చూస్తూ, నేనేమైనా బయట వాడినా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడానికి? నీకంతగా హ్యాపీగా అనిపిస్తే ఒక కిస్ ఇవ్వు, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. అలా చేస్తే బాగుంటుంది కానీ ఇలా థ్యాంక్స్ చెప్పి నన్ను బాధ పెట్టకు అన్నాడు అర్జున్. అర్జున్ మాటలకి సిగ్గుపడుతూ, సరే సరే ఇంక పడుకోండి, గుడ్ నైట్ అంది సింధు. నాకు నిద్ర రావట్లేదు, నాకు కొంచెం కంపెనీ ఇవ్వచ్చు కదా. కంపెనీ అంటే ఏం చేయాలి? అలా నైట్ రైడ్కి వెళ్దామా అడిగాడు అర్జున్. వెళ్దాం వెళ్దాం అంది సింధు ఎగ్జైట్ అవుతూ. సరే, ఆ కబోర్డ్లో నీకు కావాల్సిన బట్టలన్నీ ఆల్రెడీ అమ్మ తెప్పించింది. ఒక మంచి డ్రెస్ వేసుకొనిరా, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు అర్జున్. సింధు ఆ కబోర్డ్ ఓపెన్ చేసి ముడుకుల కింద వరకు ఉన్న ఒక ఫ్రాక్ తీసుకుంది. దానికి తగ్గట్టుగానే వైట్ కలర్ షూస్ తీసుకొని వెళ్ళి స్నానం చేసేసి ఆ ఫ్రాక్ వేసుకొని జడ మొత్తం పైకి పోనీటైల్ వేసుకొని మెడలో అర్జున్ కట్టిన తాళితో పాటు సింపుల్గా ఉండే నల్ల పూసల చైన్ వేసుకొని చేతులకి ఉన్న గాజులు తీసేసి ఒక చేతికి బ్రేస్లెట్, ఇంకొక చేతికి వాచ్ పెట్టుకొని తన వేలికి ఎప్పుడూ ఉండే సిల్వర్ రింగ్ ఉంచుకొని షూస్ వేసుకొని లైట్గా పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని బయటికి వచ్చింది. మెట్లు దిగుతూ వస్తున్న భార్యని చూస్తూ ఉంటే చాలా ముద్దుగా అనిపించింది అర్జున్కి. తన భార్యని చూస్తూ ఉండిపోయాడు. అర్జున్ గారు వెళ్దామా అడిగింది సింధు. వెళ్దాం వెళ్దాం అంటూ భార్యని తీసుకుని బయటికి నడిచాడు అర్జున్. అప్పటి వరకు వీళ్ళిద్దరూ గమనించిన విషయం ఏంటి అంటే స్పందన కూడా బయటే వీళ్ళని గమనిస్తూ ఉండిపోయింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది స్పందన. సింధు కార్ వైపు అడుగులు వేస్తూ ఉంటే భార్య చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి బైక్ వైపు అడుగులు వేశాడు. అర్జున్ గారు, మనం ఇప్పుడు బండి మీద వెళ్తామా అడిగింది సింధు డౌట్గా. అవును, ఏమైంది అంటే నైట్ టైం, అందులో చలిగా ఉంది కదా, అందుకే డౌట్ వచ్చింది. బండి ఎందుకు, మనం కారులో వెళ్తాం కదా. నాకు బండి మీద వెళ్ళాలనుంది, అందుకే ఏం మాట్లాడకుండా రా అంటూ భార్యని బండి దగ్గరికి తీసుకొచ్చాడు అర్జున్. ఇక బండి స్టార్ట్ చేసి సింధు వైపు చూశాడు ఎక్కమన్నట్టు. అర్జున్ భుజం మీద చెయ్యి వేసి బండి మీద కూర్చుంది సింధు. భార్యని మిర్రర్లో నుంచి చూస్తూ స్టార్ట్ చేశాడు అర్జున్ బైక్ని. పడిపోతుందేమో అన్న భయంతో భర్త భుజం మీద చేతులు వేసి కూర్చుంది సింధు. సింధు చేతుల్ని భుజం మీద నుంచి తీసి తన నడుము చుట్టూ వేయించుకున్నాడు అర్జున్. అర్జున్ చేస్తున్న పనులకి నవ్వుకుంటూ భర్తని వెనుక నుంచి హక్ చేసుకున్నట్టు దగ్గరగా కూర్చుంది సింధు. సింధు, నువ్వెప్పుడైనా నైట్ టైం చార్మినార్ చూసావా అడిగాడు అర్జున్. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాకే నేను లైఫ్లో హైదరాబాద్లో అడుగుపెట్టింది. ఇంకా చార్మినార్ ఏం చూస్తాను నా మొహం అంది మొహం వేలాడేస్తూ. సరే సరే వెళ్దాం ఇప్పుడు అంటూ భార్యని తీసుకొని చార్మినార్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్. ఇక కొంచెం క్రౌడెడ్ ప్లేస్కి దగ్గరగా వెళ్తున్నాము అనగా బండి ఒక దగ్గర ఆపేసి ఫేస్ ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఫేస్ మాస్క్ వేసుకొని కళ్ళకి గోగల్స్ పెట్టుకొని తల కూడా కవర్ అయ్యేలాగా హ్యాట్ పెట్టుకున్నాడు. అర్జున్ గారు, ఇప్పుడు ఇవన్నీ చేయడం అవసరమంటారా అడిగింది సింధు డౌట్గా. మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలంటే ఇవన్నీ తప్పవు అంటూ భార్యకి కూడా మాస్క్ వేసి గోగల్స్ పెట్టాడు. మీతో పాటు నాకెందుకు ఇవన్నీ? మీరంటే ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి పెట్టుకున్నారు, ఒక అర్థం ఉంది. మళ్ళీ నాకెందుకు అడిగింది సింధు మొహమంతా అదొక రకంగా పెడుతూ. మీరు మా ధర్మపత్ని గారు కదండి, మన పెళ్ళి ఎంత కాంట్రవర్షియల్ సిచ్యువేషన్లో జరిగిందో మర్చిపోయావా? సో మీరు కూడా ఇప్పుడు ఒక విధంగా సెలబ్రిటీనే.
ఇంకా మనల్ని గుర్తుపట్టినారు అంటే రేపు మన పని ఔట్. మార్నింగ్ హెడ్‌లైన్స్‌లోనే వచ్చేస్తాం డైరెక్ట్‌గా" అన్నాడు అర్జున్. అర్జున్ చెప్పిన తీరుకి నవ్వుకుంటూ ఉంది సింధు. ఇక చార్మినార్ దగ్గరికి రావడంతో బండి పక్కకి ఆపి భార్యను తీసుకొని ముందుకి నడిచాడు అర్జున్. అక్కడ చాలా మటుకు తిరగడానికి, కొనుక్కునే వస్తువులు, తినడానికి, ఫోటోస్ దిగడానికి ఇలా అన్నీ అక్కడ ఉండడంతో "అర్జున్ గారు ఏమైనా తిందామా?" అడిగింది సింధు. "నువ్వు మర్చిపోయావా? నేను నైట్ 8 దాటిన తర్వాత ఏమీ తినను కదా!" అడిగాడు అర్జున్. కదా! మర్చిపోయాను అర్జున్ గారు. అయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఈ ఐటెమ్స్ చూస్తూ ఉంటే. పానీపూరి, హాట్ చాట్, పావు బాజీ, ఇంకా ఇరానీ చాయ్ ఇవన్నీ టేస్ట్ చేయాలి నేను అంది సింధు. ఏంటి? ఇవన్నీ టేస్ట్ చేస్తావా? అలా అయితే రేపు నువ్వు ఇంట్లో కాకుండా హాస్పిటల్‌లో కళ్ళు తెరుస్తావు. అంత సీన్ లేదు. నాకిప్పుడు ఇవన్నీ కావాలి అర్జున్ గారు. కాకపోతే నేనొక్కదాన్నే తినను. మీరు కూడా నాతో పాటు తింటేనే తింటా. తాగితేనే తాగుతా అంది సింధు. ఇదిగో నీకు కావాలి అంటే నేను కొనిస్తాను. మళ్ళీ నేను తాగాలి, తినాలి అని ఫిట్టింగ్‌లు పెట్టకు. అవన్నీ నేను ఒక్కొక్క ప్లేట్ తినేస్తే నా బొజ్జలో ప్లేస్ ఉండదు అర్జున్ గారు. అదే ఒక ప్లేట్ తీసుకొని ఇద్దరం షేర్ చేసుకున్నామనుకోండి, చాలా ఐటెమ్స్ తినొచ్చు కదా! అంది సింధు. భార్య మాటలకి నవ్వుకుంటూ, "సరే పద నీకోసం నా రూల్స్‌ని కూడా బ్రేక్ చేయాల్సొస్తుంది కదే రాక్షసి!" నేనేం అడగలేదు బయటకి తీసుకొని వెళ్ళమని. సార్ గారే తీసుకొచ్చారు. మళ్ళీ నన్నంటే నేనేం చేస్తాను? అడిగింది సింధు. పద పద అంటూ ముందుగా పానీపూరి, ఆ తర్వాత చాట్, ఆ తర్వాత మూరి మిక్చర్ ఇలా ఏది పడితే అవి దారిలో దొరికిన ఐటెమ్స్ అన్నీ తింటూ, తాగుతూ ముందుకి నడుస్తూ ఉన్నారు ఇద్దరూ. అమ్మ! ఒక 2 గంటల వరకు ఏమి తినను. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా అంది సింధు పొట్ట పట్టుకొని. భార్య మాటలకి నవ్వుకుంటూ, "అటువైపు వెళ్దామా? గాజులు చేస్తారంట. ఏదో న్యూస్‌లో చూసా. చాలా బావుంటాయంట." భార్యని తీసుకొని అక్కడికి వెళ్ళాడు అర్జున్. అక్కడ కొంతమంది షాప్స్‌లో గాజులు తయారు చేస్తూ కనిపించడంతో వెళ్ళి వాళ్ళ దగ్గర తన భార్య కోసం ఇష్టంగా కొన్ని గాజులు చేయించాడు అర్జున్. వాళ్ళు సింధు చేతి కొలత తీసుకొని కలర్స్ ఎంచుకోమని చెప్పడంతో సింధు తనకి నచ్చిన కొన్ని కలర్స్ ఎంచుకుంది. ఆ కలర్స్‌లో వాళ్ళు గాజులు చేస్తూ ఉంటే ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా చూస్తూ ఉన్నారు ఇద్దరు. అర్జున్ గారు చాలా బాగా చేస్తున్నారు కదా గాజులు. కానీ చాలా కష్టం కూడా. నేను కూడా ట్రై చేస్తా అర్జున్ గారు అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. నీ వల్ల కాదు. చేతులు కాల్చుకుంటావు అన్నాడు అర్జున్. అబ్బా! అలా ఏం కాదులెండి అర్జున్ గారు. నేను చేయిస్తా ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడగడంతో ఇక కాదు అనలేక, సరే కానీ చాచా నా వైఫ్ బ్యాంగిల్స్ చేస్తుందంట. తన చేత ఒక 2 గాజులు చేయిస్తారా? అడిగాడు అర్జున్. తప్పకుండా బేటా అంటూ సింధు వైపు చూస్తూ, "నువ్వు రా బేటీ కూర్చో" అంటూ తనని కూర్చోబెట్టుకొని గాజులు ఎలా చేయాలో దగ్గరుండి చూపిస్తూ చేయిస్తూ ఉన్నాడు అతను. అవి చేసే ప్రాసెస్ కూడా చాలా ప్రత్యేకంగా అనిపించి చేస్తున్నంతసేపు కూడా తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయింది సింధు. చిన్న చిన్న విషయాల్లో తన ఆనందాలని, సంతోషాలని వెతుక్కుంటూ ఉన్న భార్యని చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది అర్జున్‌కి. భార్య వైపు చూస్తూ అలా ఉండిపోయాడు అర్జున్. సింధు 2 గాజులు చేసేసి వాటిని తన చేతులకి తొడుక్కొని భర్తకి చూపిస్తూ ఉంది. "అర్జున్ గారు చూడండి నా చేతికి గాజులు చాలా బాగున్నాయి కదా! నేను చేసుకున్నాను" అంటూ చూపిస్తూ ఉంటే తన ఆనందం చూస్తూ తెగ సంబరపడిపోయాడు అర్జున్ కూడా. రేపు ఉదయాన్నే ముందు అత్తయ్యకి చూపించాలి. ఆ తర్వాత అమ్మకి, శృతికి వీడియో కాల్ చేసి వాళ్ళకి కూడా చూపించాలి. శృతికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. దానికి కూడా ఇలాంటి గాజులంటే చాలా ఇష్టం అంటూ ఫ్లోలో చెప్పుకుంటూ పోతుంది సింధు. అర్జున్ అతనికి డబ్బులు ఇచ్చేసి భార్యని తీసుకొని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకి నడిచాడు. సింధు మాత్రం తన వాగ్ధాటితో అర్జున్ని అస్సలు బ్రతకనివ్వడం లేదు. "నీకు నోరి నొప్పి పెట్టడం లేదా?" అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. ఆ మాటకి సింధు భర్త వైపు చూస్తూ, "ఏంటి అర్జున్ గారు అంత మాట అనేశారు? ఇట్స్ టూ హర్టింగ్" అంది సింధు ఏడుస్తున్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ.
అంత సీన్ లేదు కానీ పద. మాట్లాడి మాట్లాడి నీ పొట్ట కూడా చాలా ఖాళీ వచ్చేసి ఉంటుంది. కొంచెం ఏమైనా తిందువు గానివి అన్నాడు అర్జున్. అప్పటి వరకు అర్జున్ మీద ఉన్న అలక కాస్త పోయి భర్త వైపు చూస్తూ మళ్ళీ ఐటమ్స్ అయిపోతాయి అంటూ భర్త చేతిని పట్టుకొని ముందుకి నడిచింది సింధు. ఇప్పుడు రేపొద్దున్న మాకు పుట్టే పిల్లలు కూడా దీనిలాగే అల్లరి చేస్తే పిల్లలైతే వామ్మో! దీన్ని వాళ్ళని ఇద్దరిని నేను భరించగలనా అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక అంటాను బాయ్ బాయ్.